హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటంటే కటింగ్ ఏమీ లేదు. నేనైతే రేపటి కోసం కుట్టే బ్లౌజులకి శారీలోంచి బ్లౌజులు వేరు చేస్తూ లైనింగ్స్ తీసుకెళ్ళడానికి కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కట్ చేసుకుంటూ మీకు టైలరింగ్లో సక్సెస్ అనేది ఎలా వస్తుంది, ఏం చేస్తే సక్సెస్ వస్తుంది, నేను ఎలా సక్సెస్ అయ్యాననే విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ వచ్చేసి టైలరింగ్లో కొంతమంది స్టిచ్చింగ్ చేస్తారు. అంటే షాపులు పెట్టి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే షాపులు పెట్టి స్టిచ్చింగ్ చేసి కరెక్ట్ అమౌంట్ తీసుకొని ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టు షాప్ పెట్టారంటే. ఇంకా ఇంట్లో ఉంటూ గిరాక్ అనేది రాక ఎదురు చూసినట్టుగా ఉంటారు కదా, ఎవరైనా ఇస్తే బాగుండని. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఫస్ట్ అయితే మీకు బ్లౌజులు పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రం మీ చుట్టూ ఉండే వాళ్ళ బ్లౌజులు తీసుకొని కొంచెం బయట కుట్టేదానికంటే కూడా ఒక 10-20 రూపీస్ తక్కువగా తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మీరు ఏదో మీకు రాంది మాత్రం తీసుకోకూడదండి. మీకు వస్తుంది, మీరు పర్ఫెక్ట్గా కుట్టగలరు అనే కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి. అలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళకి మీ స్టిచ్చింగ్ నచ్చింది అనుకోండి, ఇంకొకరికి చెప్తారనమాట, బాగా కుట్టిందని చెప్పేసి, అమౌంట్ కూడా తక్కువగా తీసుకుందని చెప్పేసి. ఇది స్టార్టింగ్లో మాత్రమే, కొన్ని రోజుల వరకు మీరు కుడతారు బాగా అని పాపులర్ అయ్యేంత వరకే తీసుకోవాలి. తర్వాత దానంతట అదే మీకు కస్టమర్స్ ఎక్కువగా రావడం మొదలవుతుంది. మీరు రేట్ పెంచినా ఏం పర్వాలేదు. ఇంకా మీరు చేయి తిరిగి ఉండాలన్నమాట. బాగా ఎలాంటి బ్లౌజులైనా కుట్టగలగాలి. ఇంకా మార్కెట్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ట్రెండింగ్లో ఉంటాయి కొన్ని బ్లౌజ్ డిజైన్స్, కొన్ని డిజైన్స్. అలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ మనం కుట్టుకొని వేసుకోవాలి. టైలర్స్ కుట్టుకొని వేసుకుంటే చూసి కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. నేనైతే చెప్తున్నా, నా విషయంకి వచ్చేసి నేను ఎలాంటి డిజైన్స్ అయితే పెట్టుకోనండి బ్లౌజులకి. మామూలు ఫుల్ హ్యాండ్స్ లేదా హాఫ్ హ్యాండ్స్, పైపింగ్ అంతవరకే. వేరే డిజైన్స్ అయితే ఏమీ తొడగను. అయినా నాకు వర్క్ అనేది చేతి నిండా ఎప్పుడూ ఉంటుంది. అంటే మన స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ కస్టమర్ బాగాలేని బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం సెట్ చేసి కుట్టే విధంగా అనుభవం అయితే రావాలి. బిగినర్స్ అయితే చెప్తున్నాను కదా, ఇంటి చుట్టూ వాళ్ళు ఇచ్చే బ్లౌజులు నేను కుడతానని చెప్పండి. కొన్నిసార్లు ఆల్ట్రేషన్స్కి వస్తారు, బ్లౌజులు కుట్టించుకోరు, కానీ మిషన్ ఉందని తెలిసి ఆల్ట్రేషన్స్ చేసి మనీ వేసివ్వమని, లేదా పెట్టుకోట్స్ ఉంటాయి కదా, శారీ పెట్టుకోట్స్ స్టిచ్చెస్ వేసి చిన్నగా చేసి ఇవ్వమని వస్తారనమాట. విసుక్కోకుండా చేసి ఇవ్వాలి. స్టార్టింగ్లో మనకు వర్క్ అనేది లేనప్పుడు చేసి ఇచ్చామనుకోండి, మనము ఒక 10-15 నిమిషాలు కూర్చొని చేసి ఇచ్చామనుకోండి, కొంచెం అమౌంట్ తీసుకొని చేసి ఇవ్వండి. వాళ్ళు అలా ఒక 2 సార్లు వచ్చిన, అరే నేను అడిగినప్పుడల్లా నాకు వర్క్ చేసి ఇస్తుంది కదా, బ్లౌజ్ ఇద్దాంలే అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసి ఒకరి నుంచి ఇంకొకరికి మనం పర్ఫెక్ట్గా కుట్టిస్తే, తక్కువ కుట్టింది చాలా బాగా కుట్టిందని చెప్పేసి మీరు పాపులర్ అయ్యేంత వరకు తక్కువగా తీసుకొని తర్వాత పెంచుకుంటే సరిపోతుంది. ఒక్కసారి టైలరింగ్లో సక్సెస్ అయ్యారంటే తొందరగానే సక్సెస్ అనేది వస్తుందండి. కానీ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మన స్టిచ్చింగ్, కటింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే వస్తారు. నేను తక్కువ అమౌంట్ తీసుకొని ఏదో వచ్చి రాని బ్లౌజ్ కుట్టిస్తే మాత్రం ఎప్పుడు సక్సెస్ అనేది రాదండి. మీరు అక్కడే ఉండిపోతారనమాట, ఇంకా ముందుకు రారు. మీరంతే, ఇంకా అలా ఉండకూడదు. మనం పర్ఫెక్ట్గా కుట్టివ్వాలి, దానికి తగ్గ అమౌంట్ తీసుకోగలగాలి. స్టార్టింగ్లో తక్కువగా తీసుకున్న తర్వాత దానికి తగ్గ అమౌంట్ తీసుకునగలిగేంత మనం చెప్పేంత అమౌంట్ ఇచ్చే స్టేజ్కి రావాలన్నమాట. అలా రావాలి. చెప్తున్నాను కదా, ఎవ్వరికి మిషన్ నేర్చుకోగానే సక్సెస్ అయిపోయి కస్టమర్స్ అంతే ఎక్కువగా రారు. టైం పడుతుందండి. నేను చూస్తాను కదా, నేర్పిస్తాను కదా మా వాళ్ళకు కూడా. వాళ్ళు ఒక 3 మంత్స్లో నేర్చుకున్నా కూడా తర్వాత వాళ్ళు క్లిక్ అవ్వడానికి, వీళ్ళు కుడుతున్నారని తెలియడానికి దగ్గర 5-6 నెలలు అయితే పడుతుందన్నమాట. వాళ్ళ చేయి తిరగడానికి అలా ఉంటుంది. మీకు మాకు పర్ఫెక్ట్గా వచ్చు, కానీ మాకు అనేది కస్టమర్స్ లేరు అన్నప్పుడు ఇలా ఇంటి చుట్టుముట్టు వాళ్ళకి కుట్టిన తర్వాత ఇంకొంచెం ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంచెం దూరంలో ఉన్న వాళ్ళవి కూడా తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఒక సిటీ ఏరియా అనుకోండి, కొంచెం పెద్దగా ఉంటుంది. పక్క గల్లీలో వాళ్ళు కూడా మనకు కొంతమంది పరిచయం అవుతారనమాట, స్కూల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా. అలా పరిచయం అయినప్పుడు వాళ్ళకు కూడా నేను స్టిచ్చింగ్ చేస్తాను, ఇంతే అమౌంట్ తీసుకుంటా అని చెప్తే వాళ్ళు ఇచ్చి చూస్తారు. అలా ఇంకా
మనకి వాళ్ళ ద్వారా కూడా కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. అలాగే మీ ఏరియాలో టైలర్ షాపులు ఉంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కుట్టిన బ్లౌజ్ ఒకటి తీసి చూపించండి. మీరు పర్ఫెక్ట్గా కుట్టి నేను ఇలా కుడతాను, నాకు కొంచెం వర్క్ ఇవ్వండి, నేను కుట్టిస్తాను అని చెప్పేస్తే ఫీజ్ వర్క్ లెక్క అలా ఇస్తే కూడా మనం బాగా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కుట్టాల్సింది ఫీజ్ వర్క్ అనే చెప్తానండి నేను. ఎందుకంటే ఆ ఫీజ్ వర్క్ కుట్టడం వల్ల మన కటింగ్ అనేది మనం తర్వాత పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటాం, కానీ ఇంకా ఎలా కట్ చేయాలి, ఏ ముక్క ఎక్కడ వేయాలన్నది అర్థం కాకుండా ఉంటారు కదా. కానీ వాళ్ళు ఫీజ్ వర్క్ కట్ చేసి ఇచ్చినప్పుడు మనం వీటిని కుడుతున్నప్పుడే కుట్టే విధానం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా నీట్గా ఎలా కుట్టాలి, ఎలా కుట్టివ్వాలనేది చెప్పేసి ప్రతి సైజు వాళ్ళు కట్ చేసి ఇచ్చినప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి ఇస్తాం కదా, మన చేయి తిరిగిపోతుంది అనమాట. మనకు అర్థమైపోతుంది మనం కుట్టగలమని చెప్పేసి. ఫీజ్ వర్క్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి అడగండి, నాకు రోజు ఒక 2 అయినా పర్వాలేదు ఇవ్వండి అని అడిగితే మీకు ఇస్తారు. ఏంటి బట్టలు కట్ చేస్తూ బిస్కెట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? షాప్లో సదురుతూ పని చేసుకుంటూ వీడియో అయితే తీసానండి. ఈ మ్యాటర్ మాట్లాడదామని ఏమీ అనుకోవద్దు. చిన్న క్లిప్ అయితే రికార్డ్ అయిపోయింది, ఇంకా నేను తీసేయలేదు. నా వర్క్ ఇలా ఉంటుంది. ఈవినింగ్లో షాప్లో సామాన్ సర్దుకోవాలి, రేపటికి ఏం పని ఉందని చెక్ చేసుకొని వచ్చేటప్పుడు లైనింగ్స్ తీసుకొని వస్తానన్నమాట. రోజు డైలీ రొటీన్ ఇదే. మధ్యలో ఈ డిస్టర్బెన్స్ని అయితే కొంచెం మీరు చూసి చూడనట్టు వదిలేయడమే అంతే. ఇంకా నా సక్సెస్ స్టోరీ వచ్చేసి, నేనైతే మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో ఖాళీగా ఉండేదాన్ని అనమాట. ఏ పని చేయకుండా ఖాళీగా తినడం, పడుకోవడం, ఇంట్లో పని చూసుకోవడం అలా ఉన్న టైంలో మా పక్కన ఉన్న వేరే వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాము, వస్తావా అని అడిగితే సరే ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి వెళ్ళానండి. నేను నేర్చుకుంది వచ్చేసి 600కి నేను టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు నా ప్రస్థానం అయితే నడుస్తూనే ఉందన్నమాట. 3 మంత్స్కి వచ్చేసి 600 అండి అప్పట్లో. ఇంకా నేనైతే ఒక 1 మంత్ అలా వెళ్ళాను అంతే, ఇంకెక్కువగా వెళ్ళలేదు. 1 మంత్ వరకు వెళ్ళి కావాల్సినవన్నీ చూయించుకొని నేర్చుకున్నాను. ఇంకా నాకు నేర్పించిన ఆంటీ వచ్చేసి తను కట్ చేసిన బ్లౌజులు కూడా నాతో స్టిచ్చింగ్ చేయించేదండి. తొందరగా అర్థం చేసుకొని కుట్టేదాన్ని అనమాట. అలా కుట్టడం వల్ల నాకు చెయ్యి అనేది బాగా తిరిగిపోయిందనమాట. ఆ విధంగా కొన్ని రోజులు, ఒక నెల రోజులు నేను కటింగ్స్ చేయించుకుంటే ఒక 15 డేస్ మా టైలరింగ్ ఆంటీ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేదాన్ని. ఆ విధంగా నేను నెల 15 రోజుల్లో ముగించేసాను. ఇంకా వెళ్ళడం ఆపేసాను హెల్త్ ఇష్యూ వల్ల. ఇంకా అప్పటి నుంచి ఒక 6 మంత్స్ వరకు నేను మిషన్ అనేది ఎక్కలేదండి. నా దగ్గర మిషన్ లేదనమాట. అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను కానీ ఇంట్లో మిషన్ లేదు. మిషన్ లేకపోవడం వల్ల ఒక 6 మంత్స్ అయితే ఖాళీగా ఉన్నాను. తర్వాత 6 మంత్స్కి అయితే ఇంకా నేర్చుకున్నది మళ్ళీ మర్చిపోతామని చెప్పేసి మిషన్ అయితే తీసుకొని అప్పుడు మళ్ళీ నాకు నేర్పించిన ఆంటీకి ఫోన్ చేసి చెప్పాను, నేను ఆల్రెడీ కుట్టించాను కదా అంటే, నాకు ఏమైనా ఫీజ్ వర్క్ ఇస్తే నేను చేస్తానని చెప్తే సరే అని చెప్పేసి ఆంటీకి బాగా వచ్చేవన్నమాట బ్లౌజులు. ఒక్కరోజు 15-20 బ్లౌజులు కుట్టేది ఆవిడ. ఇంకా నాకు కూడా కొన్ని పంపించిందనమాట కట్ చేసి. ఇంకా అలా కట్ చేసి పంపించడం వల్ల నాకు తొందరగా సక్సెస్ టైలరింగ్లో రావడానికి కారణం ఆ బ్లౌజులేనండి, ఆ ఫీజ్ వర్కే. ఇంకా ఆ ఫీజ్ వర్క్ కొన్ని రోజులు చేశాను. తర్వాత నేను ఆ ఫీజ్ వర్క్ చేస్తుంటే మా చుట్టూ ఉన్న వాళ్ళు అప్పుడొక బ్లౌజ్ ఇచ్చేసి కుట్టమనడం, నేను కుట్టివ్వడం, ఆ విధంగా వచ్చేసింది. తర్వాత నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ బ్లౌజులు అయితే కుట్టేదాన్ని అనమాట. కొంతమంది వచ్చేవాళ్ళు, వాళ్ళ బ్లౌజులు కుడుతూ మెల్లగా మాకు వచ్చేసి షాప్ ఉంది, కిరాణం షాప్. దాంట్లోనే నాకు వచ్చిన పని ఎందుకు ఆపేయడం అని చెప్పేసి ఒక సైడ్ పార్టీషన్ చేయించి స్పేస్ ఉంచుకొని చిన్నగా, కిరాణం అంటే ఒకటి షాప్ ఉంటుంది, కొంచెం గోదాంలాగా ఉంచుకుంటాం కదా, దాంట్లోనే ఒక సైడు ఎక్కువగా స్పేస్ ఉంటే పెట్టేసుకొని మిషన్లు వేసేసి వర్క్ అయితే చేస్తున్నానండి. కుట్టే వాళ్ళు ఇద్దరు వస్తారు నా దగ్గరికి, నేను కట్ చేసి ఇస్తాను, వాళ్ళు కుడతారు. నేను కుట్టేటివి నేను కుడతాను, వాళ్ళు కుట్టేటివి వాళ్ళు కుడతారు. షాప్ చూసుకొని స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. నేను ఒక్కదాన్నే స్టిచ్చింగ్ చేస్తే కూడా అయిపోతాయండి కుట్టే బ్లౌజులన్నీ. కాకపోతే నేను 2 చూసుకోవాలన్నమాట. అటు షాపు కస్టమర్స్ వస్తే అటు చూసుకోవాలి, ఇటు ఈ వర్క్ చేసుకోవాలి. 2 ఒకే దాన్ని చేయాలంటే కష్టం కాబట్టి వర్కర్స్ని అయితే పెట్టుకున్నాను. నేను కట్ చేసిస్తే వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇస్తారనమాట.
కొన్నిసార్లు నేను కూడా చేస్తాను నాకు వర్క్ ఎక్కువగా లేనప్పుడు. ఆ విధంగా అయితే సక్సెస్ అయ్యి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందండి నా షాప్ వచ్చేసి. అంటే నా టైలరింగ్ వరకి. నేను షాప్ వరకైతే పెద్దగా ఏం చెప్పలేను దాని గురించి. ఎందుకంటే రీసెంట్‌గానే మార్చేశాను షాప్‌ని. ఇంకా సక్సెస్ అనేది లేదు. చూద్దాం ఏమవుతుందో. నేనైతే చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. కరోనా కంటే ముందు నేను చాలా బాగా బిజినెస్ చేసేదాన్ని. కరోనా వల్ల నా బిజినెస్ అంతా ఆగిపోయినట్టు అయింది. ఇప్పుడు మళ్ళీ అదే బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాను, ఎంత బడ్జెట్ పెట్టి స్టార్ట్ చేస్తున్నాను అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే ఎవరికైనా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నాలాగా టైలరింగ్ చేసే వాళ్ళకు బిజినెస్ చేసుకోవాలని ఉంటే కొద్దిగా మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.